రోజాకు టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ పార్టీలో తనకు తాను సొంతంగా గుర్తింపు తెచ్చుకొని పార్టీకి గుర్తింపు మంచి పేరు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు రోజాకు అనుకున్నంతగా ఆదరించలేదు. ఆమెకు సముచిత స్థానం కల్పించలేదు. దీంతో రోజా చంద్రబాబుతో విభేదించి ఆమె గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి నగరి నుంచి పోటీ చేసి ఏకంగా ముద్దుకృష్ణ నాయుడునే ఓడించే రికార్డు సృష్టించారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న తన కోరిక ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. అప్పటి నుండి రోజా టీడీపీ అన్న చంద్రబాబు అన్న ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును టీడీపీని ఎదుర్కోవటంలో ఫస్ట్ ర్యాంక్ రోజాకే ఇచ్చేయొచ్చు. ఇక తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆమె మరోసారి చంద్రబాబు టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయితే రోజాకు కీలకమైన మంత్రిత్వ శాఖ దక్కుతుందని ప్రచారం వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచి సీఎం అయినప్పుడు సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సైతం పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తున్న రోజాకు ఈ కీలక శాఖ ఇస్తారన్న సమాచారం జరుగుతుంది.